ఈరోజు మన జీవితంలో చూసినట్లయితే కొంతమంది గొప్పవారైనప్పుడు, గొప్ప స్థితిలో ఉన్నప్పుడు, గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు, గొప్పగా ఆశీర్వదించబడినప్పుడు, అది లోకపరంగా అయినప్పటికీ, ఏ రీతిగా అయిన పరిచర్య రూపంలో పరిచర్య పరంగా అయినప్పటికీ ఆశీర్వదించబడినప్పుడు ఏం చేస్తామండి? మనం ఎక్కడికైనా వెళ్తే నేనెంత గొప్పోడిని తెలుసా? నేనెంత గొప్పదాన్ని తెలుసా? అని మనం నోటి మాటలతో చెప్పకపోయినప్పటికీ మన ప్రవర్తన, మన క్రియలు కనపరచబడతాయి. అవునా కదా? వి ఆల్వేస్ వాంట్ టు సెండ్ అవర్ బయోడేటాస్, మన అచీవ్మెంట్స్, మన డిగ్రీస్, మన పిహెచ్డీస్ అన్నిటికీ తోకలు ఉంటాయి కదండి మనందరికీ. ఏంటిది? పెళ్లి కార్డులో కూడా చూస్తే ఏముంటది? ఒట్టి పేరు రాయరు. పేరు పక్కన ఏముంటది? పిహెచ్డి, ఎంఈడి, ఎంఏ, బీకామ్, ఇంక అసలు ఏమేమి ఉన్నాయి అన్నీ అక్కడ రాసేస్తారు. అక్కడ పేరుకు మాత్రం ఇంతే స్పేస్, కానీ వారి డిగ్రీస్కి మాత్రము ఇంత స్పేస్ ఎందుకు? వి వాంట్ పీపుల్ టు నో హౌ గ్రేట్ వీఆర్, హౌ ఎడ్యుకేటెడ్ వీఆర్, హౌ ఇంటలెక్చువల్ వీఆర్. ఎంత గొప్పోలమో కనపరచాలని ఆశపడుతూ ఉంటాము, చూపించాలని ఆశపడుతున్నాం కదా. ఈరోజు నేను ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను. ఏంటిదంటే, ఎక్కువగా మీ గురించి మీరు పంపు కొట్టి డప్పులు కొట్టుకుంటూ చెప్తున్నప్పుడు, ఒకవేళ దేవుడు మీ జీవితంలో ఒక ప్రణాళిక ఇచ్చినప్పటికీ ముందుగానే మీరు బయలుపరిస్తే, మనుషులంట ఈర్ష్యతోటో, ద్వేషముతోటో, లేకపోతే వారి స్వబుద్ధితోటో, లేకపోతే కొంతమంది మంచి ఉద్దేశముతోటో మనకేదో కీడు జరుగుతుందేమో అని చెప్పి ఆ ప్రణాళికని, దేవుడిచ్చిన వాగ్దానాన్ని, దేవుడు చూపించిన ఆ స్థలానికి వెళ్లకుండాన్నట్లు ఆపు చేస్తారు. నమ్ముతున్నారండి? దేవుడు కొన్నిసార్లు మౌనంగా ఉండమంటాడు. దేవుడు కొన్నిసార్లు దాగి ఉండమంటాడు. దేవుడు కొన్నిసార్లు అసలు ఎవ్వరికి కనబడకూడదు అని చెప్తూ ఉన్నప్పుడు మనమేమో ఐ హ్యావ్ టు షో మై సెల్ఫ్, ఐ హ్యావ్ టు ఎక్స్పోజ్ మై సెల్ఫ్, ఐ హ్యావ్ టు ఎక్స్పోజ్ మై టాలెంట్స్. దెర్ ఇస్ ద టైం. చెయ్యొద్దు అని చెప్పట్లేదండి, దెర్ ఇస్ ద టైం. అన్నిటికీ సమయము కలదు, అన్నిటికీ సమయం ఉంటుంది. సమయానికి ముందే మీరు పరిగెత్తుతూ రష్ చేస్తూ నేను కనబడాలి, నేను చూపించబడాలి, నా స్వరము వినబడాలి, నేను అందరి ముందు నిలబడాలి అని ఆశతో ఉన్నారా? ఇక్కడ యేసు ప్రభు దేవుడు తానే ఈ లోకంలో వచ్చినప్పుడు నా గురించి ఎవ్వరికి చెప్పొద్దు, దిస్ ఇస్ ద టైమ్ టు బీ క్వైట్ అని చెప్తున్నాడు. యూ హ్యావ్ టు బీ క్వైట్. నేను దేవుని కుమారుడని మీరు ఎరిగారు కదా, అంత మటుకి చాలు. నాతో ఉన్నవారు ఎరగారు కదా, అంత మటుకి చాలు. ఇది నేను కనపరుచుకునే సమయము కాదు.